డాక్టర్ తిప్పరాజు వెంకట నగేష్ 32 సంవత్సరాల ఆరోగ్య పాలన అనుభవంతో బలమైన క్లినికల్ డాక్టర్స్ టీమ్స్ తో వైద్య సేవలు అందిస్తున్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు 1100కు పైగా ఉచిత వైద్య శిబిరాలను విజయవంతంగా నిర్వహించారు. కోవిడ్ లో తక్కువ ధరలకే వైద్య సేవలు అందించారు. కార్పొరేట్ వైద్య సేవలను ప్రతి పౌరునికి చేరవేయాలనే లక్ష్యంతో యూనివర్సల్ వన్ హెల్త్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ ను తయారు చేశారు. ఈ కాన్సెప్ట్ తో దేశంలోని ప్రతి పౌరుడికి వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఉచితంగా ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్యం అందించొచ్చు. రెనోవా హాస్పిటల్ ను డాక్టర్ పెద్దిరెడ్డి గారి నేతృత్వంలో విజయవంతంగా రన్ చేస్తున్నారు. ఐ ఫోకస్ మిషన్ డైరెక్టర్ గా శ్రీ వాసుదేవ శర్మ గారి డైరెక్షన్ లో పనిచేస్తున్న డాక్టర్ తిప్పరాజు వెంకట నగేష్ గారిని జీ తెలుగు న్యూస్ హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరిస్తోంది. జీ న్యూస్ ఎక్సలెన్స్ హెల్త్ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. నేను ఐ ఫోకస్ మిషన్ డైరెక్టర్గా ఉన్నాను. దాని తర్వాత నేను రెనోవా హాస్పిటల్ డైరెక్టర్గా కూడా ఉన్నాను. మా సేవలను గుర్తించి ఈ యొక్క పురస్కారాన్ని లభించడం జరిగింది. ఐ ఫోకస్ మిషన్ ద్వారా సమర్థత, సమగ్రత, మైత్రీం భజత, భారతీయత అనే లక్ష్యంతో ముందుకెడుతున్నటువంటి మాకు తట్టిన ఒక ఆలోచన ఏంటంటే, ప్రతి భారతీయుడికి ఉచితంగా ఆరోగ్య సేవలు అందాలి. అంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా, అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఫ్రీగా ఉచితంగా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో శ్రీ వాసుదేవ శర్మ గారి నేతృత్వంలో ఐ ఫోకస్ మిషన్లో మేము ఏం చేసామంటే వన్ భారత్ హెల్త్ కార్డ్ని ఒకటి తయారు చేశామండి. దీని ద్వారా ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందవచ్చు. దీన్ని మేము గవర్నమెంట్కి మేము ఇప్పుడు అంటే యూనివర్సల్ హెల్త్ కార్డ్తో వీటిని అనుసంధానం చేసి ఇటువంటి కార్డుని గవర్నమెంట్కి ఒక నివేదికను సమర్పించాలని వెళ్తున్నాం సార్. దీన్ని గుర్తించి మాకు ఈ ప్రతిభను గుర్తించి మాకు ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.